నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నామండి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. ఈ 20వ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు, వారు మళ్ళీ సమకూర్చబడ్డ అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. ఇశ్రాయేలీయుల పెద్దలు యెహెజ్కేలు ఇంటికి వచ్చినప్పుడు ఈ సందర్భం జరిగినట్టు మనం చూస్తాం. వారితో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నా వలన ఏ ఆలోచన కూడా మీకు దొరకదు. ఎందుకని? వారు వారి పితరులు చేస్తూ వచ్చినటువంటి హేయమైన కృత్యాలు దేవుడు వారికి తెలియజేశాడు. దేవుడు వారికి తెలియజేశాడు. అందులో భాగంగానే మనం 31 వచనాలు మనం గత దినం ధ్యానం చేశాం. మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు సంహరించాలని ప్రభు అనుకున్నారు. కానీ ఆయన నామానికి అవమానం కలగడం ఆయనకి ఇష్టం లేక మానుకున్నారు. అరణ్యములో ఒకసారి, ఆ తర్వాత 2వ తరం వారిని, ఆ తర్వాత వారిని కనాను దేశంలోనికి ప్రవేశపెట్టారు. కాబట్టి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల తిరుగుబాటు, అరణ్యంలో మొదటి తరం వారి స్థితి, అరణ్యంలో 2వ తరం వారి స్థితి, కనానులో వారి యొక్క తిరుగుబాటు, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకున్నాం. 32వ వచనం నుంచి 44వ వచనం వరకు దేవుని యొక్క వాగ్దానము, ఆయన తీర్చిన తీర్పు, వారి విడుదలను గురించి కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి. 32వ వచనం, 33, 34 చదువుతాం. అన్యజనులేమి, భూమి మీద ఏ జనులేమి చేయనట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనుచున్నారే? మీరు నిశ్చయించిన దాని ప్రకారం ఎన్నటికీ జరగదు. నా జీవంతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీపైన అధికారం చేసేదను. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలంతోనూ చాచిన చేతితోనూ మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశముల్లో నుండి, జనుల నుండి నేను మిమ్మల్ని సమకూరుస్తాను. అన్ని జనులు చేస్తూ ఉన్నట్లుగా ఇశ్రాయేలీయులు కూడా చేద్దాం అనుకుంటున్నారు. ఏమనుకున్నారు? అన్ని జనులు ఏం చేస్తున్నారు? అన్ని జనులు కొయ్యలకు రాళ్లకు తమ చేతులతో చేసిన వాటికి పూజ చేస్తారు. అలాగే ఇశ్రాయేలీయులు కూడా అనుకున్నారట. అయితే ప్రభు ఏమంటున్నారు? మీరు అనుకున్న ప్రకారం, మీరు కోరిన ప్రకారం, మీరు నిశ్చయించిన దాని ప్రకారము ఎన్నటికీ నేను జరగనివ్వను. ఏం చేస్తానంటే, నేను మిమ్మల్ని నా బాహుబలంతో చాచిన చేతితో మీ మీద అధికారం చేస్తాను. అధికారం చేసి నా బాహుబలంతో నా చాచిన చేతితో మిమ్మల్ని చెదరగొడతాను. కాబట్టి మీరు ఆయా దేశాలకు వెళ్ళిపోతారు, చెరలోకి. ఆ తర్వాత నేను మిమ్మల్ని మరలా సమకూరుస్తాను అంటున్నాడు. ఆయన వాగ్దానం ప్రకారంగానే ఇశ్రాయేలీయులు సమకూర్చబడతా ఉన్నారు. ఆయన వాగ్దానం ప్రకారంగానే ఇశ్రాయేలీయులు సమకూర్చబడుతూ ఉన్నారు.
ఆ దినమున యూఫ్రటీసు నది ప్రవాహం మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన ధాన్యమును త్రుక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బోర ఊదబడును. అష్షూరు దేశంలో నశింప సిద్ధమైన వారు, ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారు వస్తారు. యెరూషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేస్తారు అంటాడు యెషయా భక్తుడు 27వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఆ మాట ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క మాట ప్రకారంగా దేవుడు వారిని సమకూరుస్తూ ఉన్నాడు. సారీ అండి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. 31వ అధ్యాయం 8వ వచనం. ఉత్తర దేశంలో నుండి వారిని నేను రప్పించుచున్నాను. గుడ్డివారినేమి, కుంటివారినేమి, గర్భిణులనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదిగంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారిక్కడికి తిరిగి వస్తారు అంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ప్రభువు తన వాగ్దాన ప్రకారంగా తన ప్రజలు అన్యజనుల ఆచారాల చొప్పున నడవకుండా వాళ్ళని శిక్షిస్తాడు. ఆయా దేశాలకు చెదరగొడతాడు. మళ్ళీ తన చేతితో వారిని సమకూరుస్తాడు. కాబట్టి ఆయన వాగ్దాన ప్రకారంగా ఇశ్రాయేలీయులు సమకూర్చబడుతూ ఉన్నారు. ఆ తర్వాత కాలంలో మనం చూస్తాం, కోరెషు కాలంలో వారు విడుదల పొంది తమ సొంత దేశానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇంకా 35, 36 వచనాలు మన భాగంలో చూస్తే, జనములున్న అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వారిని సమకూర్చిన తర్వాత జనములున్నటువంటి అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి మీతో వ్యాజ్యమాడతాను. ఐగుప్తులో వ్యాజ్యమాడినట్టు, అరణ్యములో వ్యాజ్యమాడతాను అంటాడు. ఈ మాట ప్రభు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు పొందనై ఉన్న తీర్పును ఇది సూచిస్తూ ఉంది. ఆయన ఇశ్రాయేలీయులకు తీర్పు తీర్చి ఆయన రాజ్యంలోనికి చేర్చనై ఉన్నాడు. అందుకే 37వ వచనంలో అంటాడు ఆయన, చేతి కర్ర క్రింద మిమ్మల్ని దాటించి నిబంధనకు లోబరిచెదను అంటారు. చేతి కర్ర అనేది ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ఉంది. చేతి కర్ర అనేది దేవుని చట్టాన్ని చూపిస్తూ ఉంది. చేతి కర్ర అనేది దేవుని వాక్యాన్ని సూచిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని సూచిస్తూ ఉంది. అందుకే నా చేతి కర్ర కింద మిమ్మల్ని దాటించి నిబంధనకు లోబరుస్తాను అంటున్నాడు. నిబంధన అంటే ఇశ్రాయేలు వారితో చేసేటువంటి క్రొత్త నిబంధన. ఇశ్రాయేలుతో చేసేటువంటి క్రొత్త నిబంధన. అది మనం ఇర్మియా గ్రంథంలో చదువుతాం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి చూస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకున్నారు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితో చేయబో నిబంధన ఇదే. సారీ అండి.
వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచుతాను, వారి హృదయం మీద ఆ నిబంధన రాస్తాను అంటారు. ఏంటి ఆ నిబంధన అంటే, వారికి దేవుడై ఉంటాడు, వారు ఆయనకు జనులై ఉంటారు. ఇక వారు ఎన్నడూ కూడా మాకు యెహోవా అక్కర్లేదు, ఆయన చేత బోధనందామని తమ పొరుగు వారితో కానీ సహోదరులు కానీ చెప్పరు. దేవుడు వారి దోషాలను క్షమించి వారి పాపాలకు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. కనుక అన్యులేమి, అల్పులేమి, గనులేమి అందరూ కూడా ఆయన ఎరుగుతారు. అదే ప్రభువు చెప్తున్నటువంటి నిబంధన. కాబట్టి వారి హృదయాల్లో, ధర్మశాస్త్రం అప్పటి వరకు పుస్తకం రూపంలో ఉండేది, అయితే ప్రభు వారి హృదయాల్లో తన ధర్మ విధిని ఉంచుతాడు. వారు ఆయనకు ప్రజలుగా, ఆయన వారికి దేవుడుగా ఉంటారు. ఆ తర్వాత మనం చూస్తే 38వ వచనం, మన భాగంలో 38వ వచనం చూస్తే, వారు నా మీద తిరుగుబడి వారిని క్షమించాలి, మరియు నా మీద తిరుగుబడి వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించేదను. తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించేదను కానీ నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు. నా మీద తిరుగుబడిన వారిని ప్రత్యేకిస్తాను అంటున్నారు. దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకిస్తాను అంటున్నాడు. వారు తిరిగి వస్తారు కానీ వారు ఇశ్రాయేలు రాజ్యములో ప్రవేశించరు. ఇప్పుడు చెరలోనికి వెళ్ళారు చాలామంది. చెరలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కానీ వారు ఎక్కడ ప్రవేశించరంట? తమ రాజ్యంలో ప్రవేశించరు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సమకూర్చబడిన ఇశ్రాయేలీలందరూ ఆయన రాజ్యములో చేరడు. కఠినులు, తిరుగుబాటుదారులు, దోషము చేసేవారు ప్రత్యేకించబడతారు. వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు అంటారు. మరి సువార్త అన్ని కాలాల్లోనూ ప్రకటించబడుతూ వచ్చింది. అన్ని కాలాల్లో మొట్టమొదటగా దేవుడు ఆదాముకు సువార్త ప్రకటించాడు. ఆదాము పాపి అయినప్పుడు, ఆదాము దేవుని ధిక్కరించినప్పుడు, ఆదాము దేవుని మీద తిరుగుబాటు చేసి స్వచ్ఛందంగా నీ అధికారం నాకు అక్కర్లేదని త్రోసివేసినప్పుడు ఆయన ఆదాముకు సువార్త ప్రకటించాడు. ఎలాగా? వారిని పిలిచి వారి పాపాన్ని ఒప్పింపచేసి వారి కొరకు బలినిచ్చి చర్మపు చొక్కాయలు వారికి తొడిగించి వాగ్దానం చేసి విమోచకుడిని పంపుతాను, నిన్ను అంగీకరించేటువంటి మార్గం ఇదే, ఈ రీతిగానే విమోచకుడిని నీవు నమ్మి ఆ విమోచకుడిని నమ్మిన సూచనగా బలిస్తే నిన్ను నీ సంతతి వారిని నేను చేర్చుకుంటాను, నిన్ను నీ సంతతి వారిని మరలా తిరిగి నాతో ఐక్యపరుచుకుంటాను అని ఆదాము పతనమైనప్పుడు ద్వేషంతో కోపంతో అతన్ని వదిలేయక దేవుడు తన కృప ద్వారా ఒక నిబంధన చేశాడు. అది అందరికీ ప్రకటిస్తుంది. అలాగే ఆదాము తన పిల్లలకు చెప్పాడు, కయీను హేబేలుకి. హేబేలు లోబడ్డాడు, కయీను లోబడలేదు. కయీను సంతతి అంతా కూడా దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు చెప్పిన దాన్ని వారు లెక్క చేయలేదు. అందుకే జలప్రళయం టైంలో వాళ్ళందరూ నశించిపోయి పాతాళానికి వెళ్ళారు. ఇప్పటికీ 6000 సంవత్సరాల నుంచి వారు పాతాళంలో బాధపడుతున్నారు, అగ్ని జ్వాలలో యాతన పడుతున్నారు. అలాగే ప్రతి కాలంలోనూ ఆయన ప్రకటిస్తూ వచ్చారు. నోవహు కాలంలో ఎవ్వరూ కూడా ఆయనకు లోబడరు, నోవహు తప్ప, అతని కుటుంబీకులు తప్ప. ఆ తర్వాత అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అన్ని జనులైన వారందరికీ అబ్రహాము
కుటుంబీకుల ద్వారా, అబ్రహాము సంతతి వారి ద్వారా అన్యజనులందరినీ రక్షించాలని సంకల్పించారు. మెస్సియాను అబ్రహాం సంతతి నుంచి పంపించారు. ఈనాటికి సువార్త ప్రకటించబడతా ఉంది. కానీ చాలామంది తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా పాపులుగానే మిగిలిపోతున్నారు. వారు పాపులని గ్రహించక, గుర్తించక ఇంకా పాపులుగానే మిగిలిపోతూ దేవుని చేత వాడు పోషించబడుతున్నారు. కానీ దేవుడిచ్చేటువంటి ఆ పరలోకాన్ని, నిత్య రాజ్యాన్ని వారు స్వతంత్రించుకోలేరు. అది ఆ సత్యం ఇక్కడ మనకు బోధపడుతూ ఉంది. సమకూర్చబడిన ఇశ్రాయేలీలందరూ ఆయన రాజ్యంలో చేరరు. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఆయన రాజ్యంలో చేరరు. ఎందుకనంటే ఆయన ఇచ్చేటువంటి సకల సదుపాయాలు వారు పొందుకుంటున్నారు. ఆయన దయ వల్ల బ్రతికేస్తున్నారు. కానీ వారందరూ ప్రభు ఇచ్చే పరలోకానికి చేరరు. అందుకే వారిని శిక్షిస్తాను. 39వ వచనం చదివితే, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకున్న విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకోండి. కానీ మీ అర్పణల చేతను, మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకవేళ మీరు నా మాట వినకపోతే మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీకు ఇష్టమైనట్టుగా చేసుకోండి. కానీ అలా చేస్తూ మళ్ళీ నా దగ్గరకు వచ్చి అర్పణల చేత, మీ విగ్రహాల చేత ఇంకా వాటిని వదలకుండా నా దగ్గరకు వస్తే నా పరిశుద్ధ నామాన్ని మీరు అలా చేసి అపవిత్రపరచకండి అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా 40వ వచనంలో చూస్తే, నిజముగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేయరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరిస్తాను. అచ్చటనే మీ ప్రతిష్టమైన అర్పణలను, మీ ప్రథమ ఫల దానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేనే అంగీకరిస్తాను. కాబట్టి ఈ దేశంలో చేరిన చెరలో నుంచి వచ్చినటువంటి యూదులందరూ కూడా ఉన్నత స్థలమైనటువంటి కొండ, ఉన్నతమైన కొండ అయినటువంటి ఆయన పరిశుద్ధ పర్వతమందు వారు దేవుని సేవిస్తారు. ఇశ్రాయేలులందరూ సేవ చేస్తారు. పరిశుద్ధ పర్వతము లేదా ఉన్నతమైన కొండ అనే మాట ఇక్కడ మనకు ఏం సూచిస్తూ ఉందంటే, మెస్సయ్య ప్రత్యక్ష రాజ్యాన్ని సూచిస్తూ ఉంది. ఆయన వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడు. ఇప్పటి వరకు రహస్యంగా జరుగుతూ ఉంది. క్రీస్తు రెండవ రాకడలో ఏమవుద్దంటే ఆయన రాజ్యం ప్రత్యక్షమవుతుంది. అంటే అందరికీ ప్రత్యక్షపరచబడుతుంది. ఓహో, ఈయనే నా రాజు, ఈయనే నా సృష్టికర్త, ఈయనే నా నిజమైన దేవుడు, ఈయనే నా సమస్తాన్ని సృష్టించినవాడు అనే విషయాన్ని, ఆ విషయం లోకానికి తెలుస్తుంది. అది పరిశుద్ధ పర్వతం అంటే మెస్సయ్య రాజ్యం. ఆయన రాజ్యంతో, తన రాజ్యంతో వచ్చినప్పుడు ఇశ్రాయేలులందరినీ ఒక జాతిగా రక్షించబోతున్నాడు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ప్రతిష్ఠితమైన అర్పణలు, ప్రథమ ఫలాలు, కానుకలు ఇవన్నీ తీసుకొస్తే అక్కడ దేవుడు వారిని అప్పుడు అంగీకరిస్తాడు. ఇంకా 41వ వచనం, జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడు పరిమళ ధూపంగా మిమ్మల్ని అంగీకరించేదను. అన్ని జనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరుచుకుంది. ఆ కాలంలో ప్రభు వారిని పరిమళ ధూపముగా అంగీకరిస్తాడు. అన్యజనుల ఎదుట వారి మధ్యలో ఆయన పరిశుద్ధపరుచుకుంటాడు. అప్పుడేమవుద్ది? 42వ వచనంలో, మీ పితరులకు ఇచ్చేదనని
నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేల్ దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. అక్కడ చేరి పాత అపవిత్ర ప్రవర్తన, వారి యొక్క క్రియలన్నిటినీ మనసుకు తెచ్చుకుని వారు చేసిన దుష్ట క్రియలను బట్టి, చిచ్చి ఎందుకు ఇలా చేసాం, మనం ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఎందుకు ఇలా విసర్జించాం అని వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళే అసహించుకుంటారు. 44వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టి నేను మీకు ఇలాగును చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. కాబట్టి ప్రభు యొక్క గొప్పతనం అప్పుడు వారికి అర్థమవుతుంది. వాళ్ళు తమ దుష్టక్రియలను బట్టి అసహించుకుంటారు. అరే ఎందుకు అలా చేసాం అనుకోండి. ఇప్పుడు కూడా చూడండి, విశ్వాసులు లోకస్తులు నడిచేటువంటి నడత చూసినప్పుడు కొన్నిసార్లు విశ్వాసులైన మనం కూడా అంతకుముందు చేసినటువంటి కార్యాలు గుర్తు తీసుకున్నప్పుడు సిగ్గుపడతాం, అసహించుకుంటాం. అదే ఏంటి ఇలా చేసాం అని అనిపిస్తుంది. ఆ రీతిగా దేవుడు వారి హృదయాల్ని మారుస్తాడు. ఇంకా 45వ వచనం నుంచి చూస్తే 49వ వచనం వరకు దక్షిణ దేశాన్ని గూర్చి ప్రకటించాడు. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణ తట్టు తిప్పుకొని దక్షిణ దేశానికి ప్రకటించు. దక్షిణ దేశపు అరణ్యాన్ని గురించి ప్రవచించు అంటున్నాడు. ఇక్కడ దక్షిణ దేశము అనేది ఇశ్రాయేలుల జనాంగానికి సూచనగా ఉంది, ఇశ్రాయేలుల దేశానికి సూచనగా ఉంది. దీని గురించి మనం మరుసటి అధ్యాయంలో ఇంకా విపులంగా ధ్యానం చేసుకోవచ్చు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే రేపు దినం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.